అయితే పోసాని కృష్ణమురళి అరెస్ట్ ను జగన్ ఖండించారు. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందన్నారు. పోసాని భార్యను ఫోన్లో పరామర్శించిన జగన్ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక జగన్ పోసాని అరెస్ట్ ను ఖండించారు. అలాగే పోసాని కృష్ణమురళి సతీమణ్ణి కూడా ఫోన్లో పరామర్శించారు. అప్డేట్స్ సత్య అందిస్తారు. సత్య, పోసాని కృష్ణమురళి సినీ నటుడు అరెస్టును వైఎస్ఆర్ సిపిఐ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉంటున్నటువంటి ఆయన భార్యను పోసాని కుసుమలతకు గురువారం మాజీ సీఎం జగన్ ఫోన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పాలన నిరంకుశంగా సాగుతోందని ఆమెతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ అరెస్టు విషయంలో పోసాని కృష్ణమురళికి వైఎస్ఆర్ సిపి అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు దేవుడు చూస్తున్నారని, కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని కూడా ఆయన ఓదార్చారు. పార్టీ తరఫున న్యాయపరంగా సహాయం అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే పార్టీకి సంబంధించి సీనియర్ న్యాయవాదులను కూడా ఈ వ్యవహారాన్ని అప్పగించి ఖచ్చితంగా పోసాని కృష్ణమురళిని బయటకు తప్పించేందుకు పూర్తి అన్ని విధాల సాయశక్తిలో కృషి చేస్తామని జగన్ కుసుమలతకు చెప్పారు. ఇదే సమయంలో ఈ అన్ని అక్రమ కేసులను కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టుగా చెప్తారు. థ్యాంక్ యూ సత్య. పోసాని అరెస్ట్ ను జగన్ ఖండించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన నిరంకుశంగా సాగుతోందన్నారు. పోసాని భార్యను ఫోన్లో పరామర్శించారు జగన్. కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయన ఎటు వెళ్తుంటే అటు అందరూ నలుగురు వెళ్ళిపోతున్నారు. వెనక బాత్రూమ్కి వెళ్తున్నా, బెడ్రూమ్ లోకి వెళ్తున్నా, బట్టలు మార్చుకుంటున్నా గానీ వెళ్ళిపోతున్నారు. ఆ తలుపు ఎట్లా వేసే ఉంది. నేనన్నా ఎక్కడికి వెళ్తారండి, అది బాల్కనీనే కదా, అక్కడి నుంచి ఎటు వెళ్తారు, ఇక్కడే ఉంటారు కదా, ఎందుకు అట్లా ఎమ్మటి పడతారు, అంత తొందరగా వెళ్దామని కొంచెం నిదానంగా వస్తారు కదండి అని అన్నాను. అంటే లేదు, టైం అయిపోయింది, వెళ్ళాలి, టైం అయిపోయింది అని ఎవరికో చెప్తున్నారు, టాబ్లెట్స్ వేసుకుంటున్నారు, వస్తున్నాం అని చెప్పి ఇంకా హడావుడికి తీసుకెళ్లారండి. అంటే నేను రేపు 1st తారీఖు అప్పుడు ఎప్పుడు తెప్పిస్తానండి. అయితే ఇంకా 2 ఉన్నాయి, ఒక 2 రోజులకే ఉన్నాయి. అంటే మా డాక్టర్ చూసుకుంటాడులేండి అవన్నీ అని అన్నారు. ఒక రకం టాబ్లెట్ 2 రోజులే వస్తాయి. అంటే ఇప్పుడు ఆయన మానేశానని కూడా చెప్పారు కదండి, రాజకీయాల్లో లేనని, నేను ఇంకా ఎప్పుడు లైఫ్ లో మళ్ళీ మాట్లాడను, అట్లా ఇంకెప్పుడు ఎవరిని అనను అని అట్లా అవన్నీ కూడా అన్నారు. సరే అయినా కానీ వచ్చారనుకోండి. కాకపోతే అంత హడావుడిగా ముందు నోటీస్ ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్లిపోవటం అనేది అసలు టైం కూడా ఇవ్వకుండా అండి, వెంటనే ఎక్కడికి వెళ్తే అటు వెళ్ళటం మాకేం అర్థం కాలేదు అసలు ఫస్ట్ ముందు వచ్చినప్పుడు. నమస్తే అండి. మొత్తం అందరం తోడుగా ఉన్నామా. అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన, అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి అందరూ అనంతపురం కూడా వచ్చినట్లున్నారు. అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ మా, వీఆర్ ఆల్ దేర్.
గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు. మీరు జస్ట్ ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి సరేనండి, అలాగేనండి. థ్యాంక్స్. అన్న కూడా ఆ విషయం చెప్పు. సరేనండి, అలాగే. సరే, హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి ఐ థింక్ అందరూ అనంతపురం కూడా వచ్చినట్లున్నారు. అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా. వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు. మీరు జస్ట్ ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి సరేనండి, అలాగేనండి. థ్యాంక్స్. అన్న కూడా ఆ విషయం చెప్పు. సరేనండి, అలాగే. సరే.